హలో అందరికీ. ఇప్పుడు చూపిస్తుంది వచ్చి ఫ్యామిలీ ట్రీ. ఇది మా పాపకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. నాకు తెలిసి నేను నా ప్రాజెక్ట్ వర్క్ చేసింది బీటెక్లోనే. మా పాపకైతే నర్సరీకే ప్రాజెక్ట్ వర్క్ అంట. ఫ్యామిలీ ట్రీ గీసుకొని రమ్మని చెప్పారు. కింద కనిపిస్తున్న బేస్ ఏమో థర్మోకాల్ కలర్ పేపర్స్తో ఇలాగ డిజైన్ అయితే చేశాను. గ్రీన్ కలర్, బ్రౌన్ ఎక్కువ యూజ్ చేశాను. పైన కనిపిస్తుందేమో హట్. ఇంకా మా ఫొటోస్ తీసుకొచ్చి అమ్మమ్మ, తాతయ్య ఇలా ఫొటోస్ అన్నీ అతికిచ్చాను అనమాట. స్కూల్కి ఆఫ్టర్నూన్ 2 o'clockకి రమ్మని చెప్తే పేరెంట్స్కి గేమ్స్, మ్యూజికల్ చైర్స్ ఇలా చాలానే కండక్ట్ చేశారు. ఆ తర్వాత పిల్లలందరూ గీసుకొచ్చిన ఫ్యామిలీ ట్రీస్ అయితే చూపించారనమాట. వీళ్ళకి ఒక రూమ్ అంతా, క్లాస్ రూమ్ అంతా అంటించారు. అందరూ చాలా బాగా డిజైన్ అయితే చేశారు. పేరెంట్స్ని అయితే ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడమని చెప్పారు. పిల్లలకి ఇలాగ ఫ్యామిలీ యొక్క విలువలు, దాని బంధాలు ఒక విలువలు తెలియాలని చెప్పి ఇలాగ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇచ్చి అందరినీ గీసుకురమ్మని చెప్పారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరి పిల్లల దగ్గర వీళ్ళు ఎవరు అని అడిగి చెప్పించుకుంటున్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ స్కూల్ నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మేము జాయిన్ చేసి 1 year అయింది. పాప ఇప్పటికే తెలుగులో పద్యాలు, నక్షత్రాలు, రాసులు ఇలాగా అన్ని పాటలు అయితే పాడుతుంది. తెలుగుతో పాటు వీళ్ళు ఇలా ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారనమాట. ఫస్ట్ అయితే తెలుగు ఎక్కువ ప్రాధాన్యం అయితే ఇస్తారు. డైలీ మార్నింగ్ 2 hours భగవద్గీత శ్లోకాలు, ఇలాగ శ్లోకాలన్నీ నేర్పిస్తారు. పాప ఇంటికి వచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది. ఈ కాలంలో కూడా ఇలాగ అన్నీ నేర్పిస్తున్నారా అనేసి. ప్రత్యేకంగా ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీస్ ఆర్ డిఫరెంట్ లైక్ బ్రాంచెస్. వీ గ్రో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ బట్ ఎట్ అవర్ రూట్ రిమైండ్ సేమ్. కరెక్టే కదా. ఇదంతా చాలా బాగా అనిపించింది అనమాట. ఎవరు గీసారో ఏమో నాకు తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది. డిఫరెంట్గా కాన్సెప్ట్స్తో చాలా బాగా గీశారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.